మనం పిచ్చి మొక్కలు అని భావించే అనేక మొక్కల్లో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయని మీకు తెలుసా? అలాంటి మొక్కల గురించి తెలుసుకుంటే చాలా రోగాల నుండి మనకు అలోపతి మెడిసిన్తో కాకుండా సహజ సిద్ధమైన మందులతో ఉపశమనం దొరుకుతుంది. మనకు ఆరోగ్యాన్నిచ్చి మనలో చాలామందికి తెలియని ఒక ఔషధ మొక్క రణపాల. రణపాల మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. ఈ మొక్క ఆకులను నాటితే చాలు మళ్ళీ ఇంకో మొక్క మొలుస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు. 150 రోగాలకు రణపాల దివ్య ఔషధం. రణపాల ఆకులు మూత్రపిండాల సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులు రోజు ఉదయం సాయంత్రం 2 చొప్పున తినాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఉదయం ఆకుల కషాయాన్ని 30 ml మోతాదులో తాగవచ్చునని చెప్తున్నారు. దీంతో మూత్రపిండాలు, బ్లాడర్లో ఉండే రాళ్ళు కరిగిపోతాయి. రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటివ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటీస్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ బాగా అదుపులో ఉంటాయి. రణపాల ఆకులను తినటం మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తగ్గించుకోవచ్చు. జలుబు, దగ్గు, విరోచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీపైరెటిక్ లక్షణాలు ఉంటాయి. రణపాల ఆకుల రసం ఒక చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. రణపాల ఆకులను పేస్ట్లా చేసి నుదుటిపై పట్టీలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు రణపాల ఆకులను తింటే మంచిది. రణపాల ఆకులను తినటం వల్ల హై బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. రణపాలతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. రణపాల ఆకులను తింటే జుట్టు రాలటం తగ్గుతుందని, తెల్ల వెంట్రుకలు రావటం ఆగుతుంది. కామెర్లతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ml మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రణపాల ఆకులను పేస్ట్ చేసి కట్టుకుంటే కొవ్వు, గడ్డలు, వేడి కురుపులు పోతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రణపాలను మీ ఇంట్లో పెంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే రణపాల వైద్యం చేసుకునేవారు రణపాల వినియోగంపై ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మంచిది.